సో పీరియడ్ మిస్ అయింది, ఇంట్లో అమ్మ కానీ అత్తమ్మ కానీ ఉన్నారనుకోండి, ప్రెగ్నెన్సీ టెస్ట్ చేద్దాము అని అంటారు. ప్రెగ్నెన్సీ టెస్ట్ అనగానే టెస్ట్ చేస్తాము, 2 గీతలు వస్తాయి, గుడ్ న్యూస్ అని చెప్పేసి సెలబ్రేట్ చేసుకుంటారు. సో 2 గీతలు వచ్చినాయి అంతవరకే కాదు కదా, డార్క్గా ఉందా, లైట్గా ఉంది. కొంతమందికి లైట్గా లైన్ వస్తుంది, దాని అర్థం ఏంటి అనేది కావాలి మనకి. సో థిక్ లైన్, థిన్ లైన్ అంటే ఏంటి, ఎక్కడెక్కడ వస్తాయో తెలుసుకుందాం. ఐఎమ్ డాక్టర్ రష్మి, గైనకాలజిస్ట్, మానస క్లినిక్, వనపర్తి. సో లైట్గా లైన్ వచ్చినప్పుడు వెరీ ఎర్లీ ప్రెగ్నెన్సీలో వచ్చే అవకాశం ఉంది. అంటే పీరియడ్ మిస్ అయిన 1 వీక్కి కాకుండా ఒక 2-3 డేస్ ముందే మనం టెస్ట్ చేసుకున్నామంటే లైట్గా లైన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఆన్ గోయింగ్ అబార్షన్ లోపల ప్రాసెస్ స్టార్ట్ అయిపోయి పిండం అనేది లోపలనే కరిగిపోతూ ఉంటుంది అనమాట. సో అప్పుడు కూడా లైట్గా లైన్ వస్తుంది. లేదా కిట్ ఎక్స్పైర్ అయిపోయి ఉండడము, అది బాగాలేకుండా ఎక్స్పైర్ అయితే కూడా ఒక్కోసారి లైట్గా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి బయోకెమికల్ ప్రెగ్నెన్సీ అంటే ఏంటంటే కెమికల్గా ప్రెగ్నెన్సీనే కానీ యాక్చువల్గా లోపల పిండం అనేది ఉండదన్నమాట. ఓన్లీ హార్మోన్స్ ఉంటాయి కాబట్టి మనకు టెస్ట్ పాజిటివ్ వస్తుంది, 2 లైన్స్ వస్తాయి, కానీ లైట్గా వస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే పిండము గర్భసంచిలో కాకుండా ఇంకెక్కడైనా ఉంటే మనకి అంతగా హార్మోన్ లెవెల్స్ ఉండవు, తక్కువగా ఉంటాయి. సో అప్పుడు కూడా మనకి 2 లైన్స్లో ఒక లైన్ లైట్గా వస్తుంది అనమాట. సో లైట్ లైన్ వచ్చింది అంటే లైట్ తీసుకోవద్దు, ఖచ్చితంగా గైనకాలజిస్ట్ని కన్సల్ట్ అయ్యి స్కాన్ చేసుకొని మనకు ప్రెగ్నెన్సీ అనేది ఉందా లేదా, ఉంటే ఎక్కడ ఉంది అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి. థ్యాంక్ యూ.